హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈ రోజు మనం వచ్చేసాం శ్రీ లలిత్ ఆర్ట్స్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఈ సార్ అయితే కనుక్కుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఇక్కడ అంటే నాకైతే కళ్ళు జిగేలు అంటున్నాయి. డిజైన్స్ చూస్తే చాలా బాగున్నాయి అనమాట. ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఏంటి, మన సబ్స్క్రైబర్స్ ఆఫర్స్ ఏమున్నాయి ఖచ్చితంగా. అందరికీ నమస్కారం అండి. మొదటిగా నేను మా షాప్ పేరు ప్లస్ అడ్రస్ డీటెయిల్స్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మా షాప్ పేరు శ్రీ లలిత్ మెటల్ అండి. సికింద్రాబాద్ రాష్ట్రపతి రోడ్ జనరల్ బజార్ అంటాను. జనరల్ బజార్ ఎంట్రెన్స్ లో దర్గా ఉంటుంది. దర్గా పక్క కాంప్లెక్స్ మన షాప్ అనమాట. అయితే మన షాప్ లో జర్మన్ సిల్వర్ సంబంధించి, సిల్వర్ కోటెడ్ సంబంధించి, అలాగే ఒక సింగిల్ వర్డ్ లో చెప్పాలంటే వెడ్డింగ్ ఐటమ్స్ అండ్ పూజ ఐటమ్స్, రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ అన్ని ఉంటాయి. అయితే ఒక్కొక్కటిగా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మేడం, ఐటమ్స్ ఏముంటాయి అనేది ఒక్కొక్కటి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మేడం, ఇప్పుడు నేను మీకు జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అనేది ఏంటిది, అసలు ఐటమ్స్ ఏముంటాయి అనేది ఇప్పుడు వ్యూవర్స్ కూడా చూస్తున్నారు కదా, సో వాళ్ళకి అలాగే మీకు కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మొదటిగా నేను మీకు బౌల్స్ ఇవన్నీ చూపిస్తున్నాను. ఒకసారి మీరు చూడండి, గమనించండి. బౌల్స్ మొత్తం టోటల్లీ ప్లేన్ ఫినిషింగ్ లో ఉన్నాయి కదా. యాక్చువల్గా వీటిని మనం కటోరీ షేప్ అని కూడా అంటూ ఉంటాం అనమాట. అయితే దీంట్లో సైజెస్ కూడా ఉన్నాయి. అలాగే ఇప్పుడు మీరు కింద చూస్తున్నారు కదా, ఇవి కూడా బౌల్స్. అయితే టోటల్లీ నక్షి వర్క్ సంబంధించినవి. నక్షి వర్క్ లో కూడా మళ్ళీ సైజెస్ ఉన్నాయండి. ఇప్పుడు మీరు పైన చూసారు, అలాగే కింద కూడా చూస్తున్నారు కదా. దీంట్లో మీరు గమనిస్తూ ఉన్నారు కదా, నక్షి ఫినిషింగ్ కావచ్చు, నక్షి ఫినిషింగ్ లో మరొక మోడల్ కావచ్చు. అంటే రకరకాలుగా నా దగ్గర స్టాక్ అవైలబుల్ ఉంది. వీటితో పాటు మరికొన్ని ఐటమ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఒకసారి మీరు గమనించండి. టోటల్లీ నక్షి ఫినిషింగ్, బట్ ఏంటంటే కింద ఎలిఫెంట్ లెగ్ మోడల్ వస్తుందండి. ఇది కూడా పక్కన గమనించండి, ఇది కూడా నక్షి ఫినిషింగే. దీంతో పాటు ఏంటంటే కనుక స్మాల్ సైజు, ఇది కూడా స్టాండ్ మోడల్ వచ్చింది, ఎలిఫెంట్ స్టాండ్ మోడల్. ఇప్పుడు మీరు కింద చూసే ప్రయత్నం చేయండి ఒకసారి. కింద కూడా చాలా బాగా చూసారా. అయితే ఇక్కడ గమనించారా, నక్షి ఫినిషింగ్ వచ్చింది, బట్ కింద ఎలిఫెంట్ స్టాండ్ కాకుండా రౌండ్ షేప్ స్టాండ్ వచ్చింది. అంటే నా దగ్గర సైజెస్ వైజ్ ఉన్నాయి, అలాగే డిజైన్ వైజ్ గా ఉన్నాయి, అలాగే మోడల్స్ కూడా ఉన్నాయి. అయితే వీటితో పాటు మేడం, ఇప్పుడు నేను మీకు యాంటిక్ ఐటమ్స్ చూపిస్తాను. ఒకసారి చూడండి. యాంటిక్ ఐటమ్స్ లో కూడా నా దగ్గర చాలా మోడల్స్, చాలా వెరైటీస్ నా దగ్గర స్టాక్ అవైలబుల్ ఉన్నాయండి. అందులో చెంబులు కావచ్చు, పంచపాత్ర కావచ్చు, అలాగే అష్టలక్ష్మి చెంబు కావచ్చు, చిన్న బౌల్స్ కావచ్చు, దియాస్ కావచ్చు, విగ్రహాలు కావచ్చు, అలాగే సింహాసనాలు కూడా చూస్తున్నారు కదా, సింహాసనాలు కావచ్చు, అన్ని వెరైటీస్ నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. వీటితో పాటు అసలు మీరు గమనించండి, తులసి పాటు కావచ్చు, లేదంటే గంగాలం షేప్ కావచ్చు, అలాగే కామాక్షి దీపాలు కావచ్చు, బెల్ మోడల్ కావచ్చు, పెద్ద సైజ్ దియాస్ కావచ్చు, అన్ని రకాల సైజెస్, మోడల్స్ నా దగ్గర స్టాక్ అవైలబుల్ ఉందండి. వీటితో పాటు కొన్ని వుడెన్ ఐటమ్స్ ఉన్నాయి, అది కూడా మీకు చూపిస్తానండి. ఇప్పుడు మేడం, ఇప్పుడు నేను మీకు వెడ్డింగ్ ఐటమ్స్ సంబంధించి పెళ్లి పీటలు కావచ్చు, స్టూల్స్ కావచ్చు చూపిస్తాను. ఒకసారి గమనించండి. ఇది పీటలు 2 సైజులు ఉన్నాయి చూడండి, స్మాల్ సైజు, బిగ్ సైజు. టోటల్ సిల్వర్ ఫినిషింగ్ లో ఉన్నాయి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వీటికి మ్యాచింగ్ అయ్యే విధంగా స్టూల్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. వీటితో పాటు మీనాకరీ మోడల్ అంటామండి. డిజైన్ చూడండి, యాక్చువల్లీ మీనాకరీ అంటే ఈ డిజైన్ ఇది మొత్తం లామినేటెడ్ చేసేసి ఉంటుందన్నమాట. వీటికి మ్యాచింగ్ అయ్యే విధంగా పీటలు కూడా ప్లస్ అలాగే స్టూల్స్ కూడా ఉన్నాయి. వీటితో పాటు మరొక మోడల్ పీటలు చూడండి. యాక్చువల్గా వీటిని మనం రోజ్ వుడ్ అని చెప్పి అంటాం అనమాట. టోటలీ చాక్లెట్ ఫినిషింగ్ వస్తుంది. స్టూల్స్ కూడా చూడండి, సేమ్ మ్యాచెస్ వాటికి మ్యాచింగ్ అయ్యే విధంగా ఉన్నాయి. అయితే వీటితో పాటు స్టూల్స్ లో కొంచెం షార్ట్ హైట్ సంబంధించి కూడా స్టూల్స్ అసలు గమనించారు కదా, చాలా చాలా బాగున్నాయి చూడండి, చాలా అందంగా ఉంటాయి. అయితే వీటితో పాటు సింహాసనాలు కూడా చూడండి ఒకసారి, అన్ని రకాల సైజెస్ ఉన్నాయి. ప్లస్ దీంట్లో కూడా సిల్వర్ ఫినిషింగ్ లో, అలాగే మీనాకరీ ఫినిషింగ్ లో కూడా ఉన్నాయి. చిన్న సైజు స్టూల్స్ కూడా ఉన్నాయండి. ఎవరైనా రిటర్న్ గిఫ్ట్ కావాలనుకున్న వాళ్ళకి చిన్న సైజు స్టూల్స్ కూడా నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. వీటితో పాటు మీరు వెడ్డింగ్ డాల్ సైడ్స్ అన్ని చూస్తున్నారు, అన్ని రకాల సైజెస్ ఉన్నాయి. చెప్పాలంటే అన్ని రకాల మోడల్స్ కూడా అన్ని రకాల ఫంక్షన్ కి అనుకూలంగా ఉండే విధంగా ఉన్నాయన్నమాట. వీటితో పాటు నా దగ్గర మీనాకరీ ఐటమ్స్ కూడా ఉన్నాయి. చిన్న సైజ్ చెంబులు కావచ్చు, ఉంగరాలు తీయడానికి బిందెలు కావచ్చు, అమ్మాయికి సార పెట్టడానికి డబ్బాలు కావచ్చు, అలాగే వీటితో పాటు కాలగడికే తాంబాలము, చెంబులు కూడా నా దగ్గర అన్ని రకాల సైజెస్ ప్లస్ కలర్స్ కూడా, డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. వీటితో పాటు నా దగ్గర బోర్డ్ అన్ని వెరైటీస్ ఉన్నాయి. అవన్నీ కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇందాక చెప్పినట్టు జర్మన్ సిల్వర్ కి కోటెడ్ సిల్వర్ కి తేడా ఏంటి? అలాగే మంచి క్వశ్చన్ వేశారు. వ్యూవర్స్, యాక్చువల్ చెప్పాలంటే కనుక ఇప్పుడు మేడం ఏదైతే ప్రశ్న వేసిందో యాక్చువల్ చెప్పాలంటే ఆ ప్రశ్న మీకు సంబంధించింది అనమాట. సో అందుకని అసలు సిల్వర్ కోటెడ్ అంటే ఏంటి, జర్మన్ సిల్వర్ అంటే ఏంటి, అది వేరియేషన్ ఎందుకు వస్తుంది, దాని గురించి డీటెయిల్స్ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అసలు వస్తువు ఎలా ఉంటుందో చూపించుకుంటే నేను మీకు చెప్పేస్తాను. ఓకేనా
మేడం ఇప్పుడు నేను మీకు జర్మన్ సిల్వర్ అంటే ఏంటి, సిల్వర్ కోటెడ్ అంటే ఏంటి డిఫరెన్స్, దీని మెయింటెనెన్స్ ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. వ్యూవర్స్ ఇప్పుడు మీరు కూడా కొంచెం కేర్ఫుల్గా వినే ప్రయత్నం చేయండి. ఎందుకు మీకు చెప్తున్నానంటే కనుక ఈ మధ్య జర్మన్ సిల్వర్ అనేది చాలా ఫామ్లోకి వచ్చింది. దానివల్ల ఏమవుతుందంటే కనుక మధ్యలో సిల్వర్ కోటెడ్ యాడ్ అయ్యేసరికి జర్మన్ సిల్వర్, సిల్వర్ కోటెడ్ ఏంటి అనే డిఫరెన్సెస్ చాలా వరకు తెలియట్లేదు. ఇప్పుడు నేను మీకు చెప్పిన అవసరం వినే ప్రయత్నం చేయండి. యాక్చువల్గా ఇప్పుడు మీరు ఏదైతే ఇవి రెండు బౌల్స్ చూస్తున్నారో ఇది మెయిన్ బేస్ మెటల్ అనేది ప్యూర్ జర్మన్ సిల్వర్ సంబంధించింది. ఇది చూడండి ఒకసారి ఎలిఫెంట్ లెగ్ మోడల్ వచ్చింది, మరొకటి కింద రౌండ్ షేప్ మోడల్ వచ్చింది కదా, ఇది ప్యూర్ జర్మన్ సిల్వర్ సంబంధించింది అనమాట. ఇప్పుడు నేను మరొక ఐటమ్ నేను మీకు చూపిస్తున్నాను, అసలు గమనించండి. ఇది సిల్వర్ కోటెడ్ సంబంధించింది. ఇందాక కూడా మీరు ఎలిఫెంట్ లెగ్ మోడల్ చూశారు, కింద రౌండ్ షేప్ మోడల్ చూశారు, ఇప్పుడు కూడా సేమ్ అదే చూస్తున్నారు. బట్ దానికి దీనికి డిఫరెంట్ ఏంటంటే ఇది మెయిన్ బేస్ మెటల్ ఏదైతే ఉందో ఇది బ్రాస్ వస్తుంది, బ్రాస్ మీద నక్షి వర్క్ చేసి సిల్వర్ పాలిష్ చేపించాము. బట్ ఏదైతే ఉందో ఇది టోటల్లీ మెయిన్ బేస్ జర్మన్ సిల్వర్ మెటల్, దానిపైన మళ్ళీ మనం సిల్వర్ పాలిష్ చేపించాం. అసలు గమనించండి. ఇంకోటి లోపల కూడా గమనించండి ఒకసారి, ఫినిషింగ్ కూడా డిఫరెన్స్ గా ఉంది, గమనించారు కదా. ఇప్పుడు ఎప్పుడు మీకు వేరే తెలుస్తుంది ఏంటంటే కనుక రెండు వేరు అయినప్పుడు, ఒకవేళ జర్మన్ సిల్వర్ కాకుండా రెండు కూడా నేను సిల్వర్ కోటెడ్ చూపిస్తే మీకు వేరియేషన్ తెలియదు. సేమ్ అలాగనే ఇప్పుడు మీరు బ్రాస్ మీద చూశారు కదా, ఇప్పుడు చూడండి ఇది యాక్చువల్ చెప్పాలంటే టోటల్ మెయిన్ బేస్ మెటల్ కాపర్ వస్తుంది, కాపర్ మీద నక్షి వర్క్ చేసేసి సిల్వర్ పాలిష్ చేపించేసాం. దీన్ని కూడా మనం సిల్వర్ కోటెడ్ అంటాం. అయితే ఒకటి నేను మీకు సింగిల్ వర్డ్ లో చెప్తున్నాను, సిల్వర్ కోటెడ్ అంటే కనుక బ్రాస్ మీద, కాపర్ మీద, స్టీల్ మీద పాలిష్ చేసే వాటన్నిటి కూడా సిల్వర్ కోటెడ్ అంటాం. జర్మన్ సిల్వర్ అనేది సపరేట్ మెటల్, దానిపైన మళ్ళీ మనం సిల్వర్ పాలిష్ చేపిస్తాం, దీన్ని మనం జర్మన్ సిల్వర్ చెప్పి అంటాం. అయితే సిల్వర్ కోటెడ్ అయినా జర్మన్ సిల్వర్ అయినా ఫినిషింగ్ ఒకే విధంగా కనిపిస్తుంది, అలాగే మెయింటెనెన్స్ కూడా సేమ్ ఉంటుంది, ఏం తేడా ఉండదు. బట్ ఒకటి జర్మన్ సిల్వర్ లాంగ్ లైఫ్ ఉంటుంది, అదే సిల్వర్ కోటెడ్ అయితే కనుక జస్ట్ టెంపరీగా మాత్రమే ఉంటుంది అనమాట, తర్వాత మళ్ళీ పాలిష్ చేయించుకోవాల్సి వస్తుంది. అయితే దీని మెయింటెనెన్స్ ఎలా అంటే కనుక సేమ్ ఒరిజినల్ సిల్వర్ ఎలా మెయింటైన్ చేస్తాం ఎగ్జాక్ట్ సేమ్ మెయింటెనెన్స్ ఉంటుంది. కోల్గేట్ పౌడర్ పెట్టి క్లీన్ చేయాలి, అలాగే కవర్లో పెట్టి పెట్టాలన్నమాట, అంటే గాలి తగలకుండా పెట్టాలి. దీనివల్ల ఏంటంటే కనుక లాంగ్ లైఫ్ వస్తుంది. సిల్వర్ కోటెడ్ కన్నా జర్మన్ సిల్వర్ అనేది చాలా లాంగ్ లైఫ్ వస్తుంది. సో మేడం ఇప్పుడు మీరు వేరియేషన్ చూశారు కదా, సో ఇప్పుడు నా దగ్గర మరికొన్ని ఐటమ్స్ నేను చూపించే ప్రయత్నం చేస్తాను. మేడం ఇప్పుడు మీరు చూశారు కదా, ఇవన్నీ ఐటమ్స్ కూడా నా దగ్గర బల్క్ క్వాంటిటీ రెడీగా ఉంటుంది. వ్యూవర్స్ మీరు చూస్తున్నారు కదా, ఇప్పటిదాకా మీరు చూసిన ఐటమ్స్ అన్ని కూడా నా దగ్గర స్టాక్ రెడీగా ఉంటుందండి, అన్ని కూడా హోల్సేల్ ప్రైసెస్. బట్ ఒక మాట మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఏంటంటే కనుక ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే నేను మీకు కొరియర్ చేపిస్తానండి, కొరియర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. బట్ కొన్ని ఐటమ్స్ ఏంటంటే కనుక కొరియర్ ద్వారా పంపించవచ్చు, మరికొన్ని ఐటమ్స్ ఆర్టీసీ కార్గో ద్వారా, మరికొన్ని ఐటమ్స్ ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపిస్తామండి. బట్ ఒకటి మీరు మెయిన్ థింగ్ గుర్తించుకోవాల్సింది ఏంటంటే కనుక కొరియర్ ఛార్జెస్ మాత్రం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం మీరే పే చేయాల్సి ఉంటుంది. మీరు ఏదైతే నా దగ్గర వస్తువు పర్చేస్ చేస్తున్నారో కేవలం దానికి సంబంధించి మాత్రమే నేను మీ దగ్గర మనీ తీసుకుంటున్నాను, కొరియర్ ఛార్జెస్ మాత్రం మీరే పే చేయాల్సి ఉంటుంది. అలాగే అదర్ కంట్రీలో ఉన్న వ్యూవర్స్ మీరు కూడా చూస్తున్నారు కదా, మీకు వీడియో కాల్ ఫెసిలిటీ అవైలబుల్ ఉందండి. మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కి మీరు కాల్ చేశారనుకోండి, నా దగ్గర ఉన్న ఎవరైతే స్టాక్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకు వీడియో కాల్ చూపించేస్తారు, మీరు సెలెక్ట్ చేసేసి ఆన్లైన్ పే చేసేసేయచ్చు. ఇక్కడ లోకల్లో అంటే ఇండియాలో ఎక్కడికైనా సరే మీ రిలేషన్స్ ఉంటే కనుక వాళ్ళకి పంపిస్తాను, వాళ్ళ దగ్గర నుంచి మీకు కొరియర్ ఫెసిలిటీ వస్తుంది. బట్ నేను మాత్రం అదర్ కంట్రీకి కొరియర్ చేయట్లేదు, కేవలం ఇండియాలో వరకు మాత్రమే. సో ఫర్దర్ గా ఇంకేదైనా డీటెయిల్స్ ఉన్నా కూడా ఇప్పుడు మీరు చూస్తారు కదా ఇదే యూట్యూబ్ ఛానల్ ద్వారా మళ్ళీ ఇక్కడ నేను మీకు అప్డేట్స్ కూడా పంపిస్తూ ఉంటాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మ్యామ్.